ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెళుకుగుండుడి. ప్రియులరా, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. బైబిల్లో ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క జీవితంలో చేసేటువంటి అనేక కార్యాలను కనుక మనం చూస్తున్నట్లయితే వారు కత్తి పట్టకుండాను, వారు ఎటువంటి విల్లంబులు ధరించకుండాను, ఇంకా వారు ఎటువంటి ఆయుధాలను కూడా చేపట్టకుండా గొప్ప విజయాలను పొందినటువంటి సందర్భాలను ఎన్నిటినో మనం చూడగలం. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రతి సమయంలో కూడా ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ పట్టుదలతో కూడిన విజ్ఞాపన. ఒకటి విజ్ఞాపన, ప్రార్థన, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తుంది. పరిశుద్ధతతో మనం జీవిస్తున్నప్పుడు, ప్రార్థన అనుభవాల్లో బ్రతుకుతున్నప్పుడు, వాక్యమనే ఆత్మఖడ్గమును ధరించినప్పుడు, రక్షణనే శిరస్త్రాణాన్ని మనం ధరించుకున్నప్పుడు, విశ్వాసమని డాలును కలిగి ఉన్నప్పుడు, సమాధాన సువార్తలను జోడును కలిగి ఉన్నప్పుడు మన జీవితాలలో మనం ఆత్మ సంబంధమైన పోరాడే అనుభవాన్ని కలిగి ఉన్నవారం అవుతాం. మనం ఎవరితో పోరాడుతున్నామంటే అంధకార సంబంధులకు, లోకనాథులతో. ఒకవేళ వ్యక్తుల ద్వారా సమస్య మనకు వచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తి మనకి సమస్య కాదు, ఆ వ్యక్తి ద్వారా సువార్తకు ఆటంకంగా నిలుస్తున్నటువంటి దురాత్మ సమూహంతో లేక దురాత్మతో మనం పోరాడుతున్నామని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. అతనిలో ఉన్నటువంటి ఆ దురాత్మ దేవుని యొక్క సేవకు ఆటంకంగా లేక దేవుని యొక్క నామమునకు వ్యతిరేకంగా జీవించే వారి కొరకే మనం ప్రార్థన చేయాలి. వారిలో ఉన్నటువంటి దురాత్మలు తొలగిపోయినప్పుడు వారు మళ్ళీ తిరిగి దేవునికి ఇష్టలుగా, దేవుని యొక్క నామమునకు మహిమకరముగా వారి యొక్క జీవితాలు దీవించబడేటువంటి పరిస్థితి మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడము. ఏ పోరాటము? విశ్వాస సంబంధమైన ప్రార్థన పోరాటాన్ని మన యొక్క జీవితాల్లో కలిగి ఉండాలి. ఎంతగా మనం పోరాడాలో ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు మహాశయుడు అన్నటువంటి మాట కనుక మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చదివితే, మీరు పాపముతో పోరాడుటకు రక్తము కారునంతగా దానిని ఇంకనూ ఎదిరింపలేదు. ప్రియులరా, చాలాసార్లు మనం పోరాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ పాపమును మనం రక్తం కారునంతగా ఎదిరించి పోరాడే అనుభవంలో బ్రతకడం లేదు. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ప్రభు బిడ్డలుగా ముందుకు సాగేటటువంటి అనుభవాన్ని కూడా మనం కలిగి ఉన్నాం, కానీ సాతానును లేక పాపాన్ని ఎదిరించడానికి రక్తము కారునంతగా పోరాడనేటువంటి అనుభవంలో బ్రతుకుతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో మన పాపములు క్షమించడానికి, మన వ్యసనాలని తొలగించడానికి, అదే రీతిగా మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్టత్వం నుంచి విడుదలను మనకు కలుగు చేయడానికి ఆ ప్రభువారు మనకు మారుగా మన స్థానంలో ప్రభువారు రక్తము కారునంతగా, సిలువ మరణము పొందునంతగా ఆయన పోరాడి మనకు తన రక్షణను, అమూల్యమైనటువంటి రక్షణను ప్రభువారు అనుగ్రహించారు. కాబట్టి మనం ఆలోచించాలి, మనం పోరాడేటప్పుడు పాపముతో రాజీపడి సాతానుతో పోరాడుతున్నాను, సాతాను పో అనడం వల్ల ఉపయోగం లేదు. సాతాను ఎదిరించాలి. అవసరమైతే రక్తము కారునంతగా పాపమును ఎదిరించే అనుభవాన్ని మనం కలిగి ఉండటం ద్వారా దేవునికి ఇష్టంగా మనం మరల్చబడతాం. ప్రియులరా, ఆలోచించవలసిన అవసరత మన జీవితాల్లో ఉంది. రక్తము కారునంతగా పోరాడే అనుభవాన్ని మనం కలిగి ఉండకపోతే ఏ మాత్రము కూడా మన జీవితాల్లో విశ్వాసపు అనుభవంలో మనం ముందుకు సాగలేం. పాపాన్ని ఎదిరించాలి, దోషాలను మన జీవితాల్లో తొలగించుకోవాలి, కడగబడేటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలి. రక్తము కారునంతగా. ప్రియులారా, పౌలు అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు వాళ్ళందరూ కూడా వారి యొక్క జీవితాలలో కనుక మనం చూస్తున్నట్లయితే వాళ్ళు రక్తము కారునంతగా పోరాడారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి సమస్య పైన దేవుని కిష్టులుగా బ్రతుకుతూ వాళ్ళు అవసరమైతే హతసాక్షులుగా చనిపోయినా సరే వారు దేవుని కొరకు ముందుకు సాగిన మంచి పోరాడినటువంటి అనుభవం అని మనం చూస్తున్నాం. మన భారతదేశానికి తోమ వచ్చి బల్యాలతో పొడవబడి చనిపోయాడైనా రక్తము కారునంతగా పోరాడు. ఏ పోరాటం ఇదంటే మంచి పోరాటం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, మనం ఆలోచించవలసిన అవసరత ఎంతైనా మన జీవితాల్లో ఉంది. రక్తము కారునంతగా పోరాడే అనుభవం ద్వారానే మనము ప్రభువుకి ఇష్టలమవుతాం, లేక నిత్య జీవాన్ని చేపట్టే అనుభవాన్ని, ఇంకా లేక కిరీటము పొందే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. ఇటు అనుభవాల్లో మనం సాగాలంటే తప్పనిసరిగా మొదటిగా పాపాన్ని ఎదిరించాలి.
చాలామంది ఎదురిస్తున్నట్లు కనబడుతున్నారు, కానీ రహస్యముగా పాపముతో కొనసాగే అనుభవం. అందుకని దావీదు అంటాడు, రహస్యమైనటువంటి పాపాల విషయమే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. రహస్యముగా చేసిన పాపముల నుండి నన్ను క్షమించు ప్రభు అంటూ విడిపించును ఆయనను ప్రార్థిస్తాడు. ఈ మరణమునకు లోనిచ్చి శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని చెప్పి పౌలు ప్రార్థించేటువంటి అనుభవాలు ఉంటున్నాయి. కాబట్టి ప్రియులారా, మనం రక్తము కారునంతగా పాపాన్ని ఎదిరించాలి. ప్రభు నామంలో నీతి కొరకు, తరువాత యథార్థత కొరకు, అదే రీతిగా సత్యము కొరకు, ప్రభు యొక్క సువార్త కొరకు, అవసరమైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల బాటలో, అపోస్తుల యొక్క బాటలో, ఇంకా అనేక మంది హతసాక్షుల యొక్క బాటలో మనం ముందుకు సాగాలి. మంచి పోరాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ చాలామంది అనుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు శ్రమలు వస్తున్నాయని చెప్పి అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మాట కనుక మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం కనుక చూస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకొనుడి. వెలిగించబడ్డాం, రక్షించబడ్డాం, ప్రభు యొక్క బిడ్డలమయ్యాం, పరిశుద్ధాత్మని కలిగి పరిశుద్ధతతో ప్రభు కొరకు ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు శ్రమలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఎదురైనటువంటి శ్రమలు అంతకుముందు పాపంలో, లోకంలో, అపిత్రతలో కూడా ఉన్నప్పుడు కూడా కొంత పోరాటం ఉంది. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం పూర్వదినాలలో ఉంది. ప్రభు దగ్గరకు రాకముందు కూడా నీకు శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కరువులు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా తట్టుకోలేక చివరికి ప్రభువుని అంగీకరించావు. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చిన తరువాత అంతకుముందు ఈ పోరాటం శరీర సంబంధమైనది, ఆకలి కొరకైనటువంటి పోరాటం, ఆర్థికపరమైనటువంటి వనరుల కొరకైనటువంటి పోరాటం, పేరు ప్రఖ్యాతుల కొరకైనటువంటి పోరాటం అంతకుముందు ఉంది. వాటి ద్వారా అవమానించబడ్డావు, దగాపడ్డావు, జీవితంలో మోసపోయావు. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చావు, వెలిగించబడ్డావు. అయితే ఇప్పుడు కూడా కొంత పోరాటం ఉంది, కానీ ఈ పోరాటము మంచి పోరాటం. అప్పుడున్నటువంటి శ్రమలతో కూడినటువంటి పోరాటం కంటే అది శరీర సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైన పోరాటం, ఇది విశ్వాస సంబంధమైన పోరాటము, అది మూఢ నమ్మకాలకు సంబంధించినటువంటి పోరాటం. ఈ పోరాటం ఏ రీతిగా కొనసాగుతుంది? చాలామంది ప్రభువును నమ్ముకున్న తరువాత వారు అనుకునేటువంటి విషయాలు ఏంటంటే, ప్రభువును నమ్ముకున్న తరువాత శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయని. ప్రియులరా, ప్రతి సందర్భంలో కూడా మానవునికి బాధలు ఉన్నాయి. కానీ అంతకుముందు నీవు చెడు పోరాటం పోరాడావు, కానీ ఇప్పుడు ప్రభువులో మంచి పోరాటం పోరాడుతున్నావు. అంతకుముందు శరీర సంబంధమైన పోరాటం అనేది, ఇప్పుడు ప్రభువులో మంచి పోరాటము ప్లస్ విశ్వాస సంబంధమైన పోరాటంలో సాగుతున్నావు. కనుక ఈ శ్రమలను నీవు అనుభవిస్తున్న ప్రభు నామంలో అనుభవిస్తున్నప్పుడు అంతకుముందు పూర్వదినములలో నీవు సహించినటువంటి ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు నీకు అర్థమవుతుంది, ప్రభు కొరకు నేను ఇంకా ఎంత శ్రమ పడినా లోకంలో ఉంటే ఇంతకంటే ఇంకా శ్రమలో పాలయ్యి ఉండేవాడిని, ఎప్పుడు ప్రభు కొరకు నేను శ్రమ పడాలి అని. కానీ ప్రియులారా, నేటి దినాల్లో ప్రభు కొరకు శ్రమ పడడానికి ఎవరు కూడా నేటి దినాల్లో ఇష్టపడే అనుభవంలో జీవించలేనిటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత అన్ని ఆశీర్వాదకరమైన అనుభవాలే వస్తాయని, ఆశీర్వాదాలతోనే దీవెనలతోనే బ్రతుకుతామనేటువంటి ఆలోచనతో నేటి దినాల్లో ఆ యొక్క ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి బోధనల్ని వెతుకుని బోధకులు చెప్తున్నారు, విశ్వాసులు కూడా వాటికి అలవాటైపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రభువుని నమ్ముకున్న తరువాత ఇప్పటి శ్రమలు నీకు ఎనదగినవి కాదు, అవసరమైతే 10 దినాలు నీకు శ్రమ కలుగుతుంది. ఆ తరువాత నీవు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. లోకంలో ఉన్నప్పుడు పడిన శ్రమల కంటే ఇప్పుడు పడే శ్రమలు ఆత్మ సంబంధమైనవి. వీటికి ఒక గురి ఉంది, అంతేకాదు నీకు ఒక బహుమానం నీకు అనుగ్రహించబడుతుంది. మంచి పోరాటం కనుక నీకు కిరీటం దొరుకుతుంది. కిరీటము దొరికే అనుభవంలో నీవు పోరాడుతున్నావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు బిడ్డలముగా ఈ మంచి అనుభవంలో ముందుకు సాగడానికి మన యొక్క జీవితాల్లో ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత, శ్రమలను సహించడానికి ఇష్టపడాలి. ప్రభువులో లేనప్పుడు కూడా నేను శ్రమలలో అవమానాలు సాగాను కదా, అప్పటి శ్రమల కంటే ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కాదు. పొందబోయే మహిమ ఎదుట కూడా ఈ రక్షించబడిన తరువాత, నీవు వెలిగించబడిన తర్వాత నీవు పొందే శ్రమలు ఎనదగినవి కాదు అనే విషయాన్ని అర్థం చేసుకుని ప్రభు కొరకు సాగాలి. మన పోరాటం ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది అనేక ఆత్మలను ప్రభు కొరకు మనం గెలవలసినటువంటి అవసరం ఉంది. నేటి దినాల్లో నామకార్థ స్థితిలో, వేషధారణ అనుభవాలలో,
ఈ మానవులు నశించిపోతున్న పరిస్థితుల్లో ఉండగా వారి కొరకు మనం దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అదే రీతిగా ప్రార్థన పోరాటమును కలిగి ఉండాలి. విశ్వాసంతో వారి యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తూ సువార్తను ప్రకటించే అనుభవమును మన జీవితాల్లో కలిగి ఉండవలసిన అవసరం ఉంది. పౌలు మహాశయుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, వెలుపట పోరాటములు లోపట భయములను ఉండెను. వాళ్ళకి మాసిదోనియాలో విశ్రాంతి లేదు, శ్రమలు, వెలుపట పోరాటం ఉంది, లోపట భయం ఉంది. సువార్త పక్షంగా వారు పోరాడుతున్నారు. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి భయానికి లోను కాకుండా, భయం కలుగుతుంది, లోపల భయం ఉంది, అయినప్పటికీ కూడా దేవుని కొరకు సువార్త చెప్పడానికి ఏ మాత్రము కూడా వెనుదిరగకుండా, ఎటువంటి పోరాటమైనప్పటికీ కూడా ప్రభువులో వారు ముందుకు సాగి సువార్తలో దేవుని యొక్క నామాన్ని అనేక మందికి తెలియజేసేటువంటి వారిగా కనిపిస్తున్నారు. వారు ఆ దినాలలో ఆ రీతిగా వెలుపట పోరాటమైన, లోపల భయం అయినప్పటికీ కూడా సువార్తను ఎదిరించేవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారు ముందుకు సాగి దేవుని యొక్క సువార్తను అనేక మందికి తెలియచేయటం ద్వారా అనేక మంది రక్షించబడ్డమే కాదు, నేటి దినాల్లో ఈ రోజున మనం ఆ సువార్త ద్వారా రక్షించబడ్డానికి కారణమైనటువంటి పరిస్థితుల్లో నేటి దినాలు చూస్తున్నాం. అందుకనే దేవుని యొక్క మాట అనేక రీతిలుగా మనం హెచ్చరిస్తుంది. అందుకని ప్రభువారు కూడా ఓ మాట చెప్పారు. మంచి పోరాటం అనే విషయంలో కనుక మనం ఆలోచన చేస్తే లోకా సువార్త 13వ అధ్యాయంలో 23-24 వచనాలు కనుక చెప్తే, ఒకడు ప్రభువా రక్షణ పొందు వారు కొద్దిమంది అని ప్రభువారిని అడిగితే ఆయన అంటారు, ఇది వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తెలియజేసేటువంటి మాట కనుక మనం చూస్తే, రక్షణ పొందు వారు కొద్దిమంది అంటే మీరు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి ప్రభువారు చెప్పినటువంటి మాట. కాబట్టి మనం ఇరుకు మార్గాన్ని లేక ప్రభువులో జీవించడం ఇది చాలా కష్టతరమైందని, శరీరాశ నేత్రాశ జీవడంబాలకు దూరంగా బ్రతకాలని, శరీరపు ఇచ్చులకు దూరంగా బ్రతకాలని చెప్పి మనం ప్రభువుకు దూరం అయిపోతే అగ్ని ఆరని, పురుగు చావని, మహావేదనకరమైన నరకాగ్నిలోనికి త్రోసివేయబడతాం. కాబట్టి భయముతోనూ వణుకుతోనూ ప్రభు యొక్క నామంలో రక్షణ అనుభవాన్ని కలిగి ఇరుకు ద్వారమున ప్రవేశించడమే కాదు, ఆ ద్వారములో ముందుకు సాగడానికి ఓ మంచి పోరాటమును మనం కలిగి ఉండాలి. ప్రభువారు అన్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు కనుక చూస్తే, జీవమునకు పోయే ద్వారం కనుక ఇది ఇరుకైనటువంటి ద్వారం కనుక ఆ దారి సంకుచితమైంది కనుక దాన్ని కొనుగోలు వారు కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో ప్రభువును ఎరిగినటువంటి వాడిగా, ప్రభువును అంగీకరించిన వాడిగా నీవు ఉన్నావు, రక్షించబడిన వాడుగా నీవు ఉన్నావు కనుక ఈ ఇరుకు ద్వారమున నీవు ఈ శాశ్వతమైన నిత్య జీవ సంబంధమైన ద్వారం కనుక, జీవమునకు పోయే ద్వారం కనుక ఈ దారిలో ప్రవేశించేటువంటి నీవు తప్పనిసరిగా ప్రభు కొరకు మంచి పోరాటము పోరాడి విశ్వాస సంబంధమైనటువంటి అనుభవంలో ప్రభు యొక్క బిడ్డగా, జట్టి అయినటువంటి వాడిగా మంచి పోరాటం నియమం ప్రకారం పోరాడి ఆ కిరీటమును పొందే అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి నాయన, మంచి పోరాటమును గురించి మీరు మాతో మాట్లాడారు. దేవ విశ్వాస సంబంధమైన పోరాటమని మాకు తెలియజేశారు. శరీర సంబంధమైన పోరాటము కాదు కానీ మేము పోరాడుదు ప్రభువా, దేవ రక్తము కారునంతగా పాపంతో పోరాడి పాపాన్ని జయించి ప్రభువా, లోకాన్ని జయించి అపవిత్రతను జయించి ప్రభువా, ఎదిరించే అనుభవాన్ని కలిగి ప్రభువా, ఎలిగించబడిన మేము మీ కొరకు ప్రభువా తండ్రి, శ్రమైనా కరువైనా ఖడ్గమైన ఉపద్రవమైన మీ కొరకు ముందుకు సాగుటకు అరిదిగిరికి ద్వారమున ప్రవేశింప పోరాడి ప్రభువా నిత్య జీవాన్ని చేపట్టుటకు మీ కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి వర్ధల చేయమని సర్వశక్తి కలిగిన యేసయ్య ఘననామంలో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి మంచి పోరాటపు అనుభవం అనుగ్రహించి వర్ధల చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు దీవించుగాక. మీ ప్రార్థన అవసరతల కొరకు మా అడ్రస్ పాస్టర్ సిజే దాస్ గారు, క్రీస్తు ప్రేమ సువార్త మందిరం, నాగవర్పాడు, గుడివాడ. మా ఫోన్ నంబర్ 9493497077.